ముందుగా అప్పుల మీద మల్లుభట్టి గారు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. శ్రీధర్ గారు ఇప్పుడు క్లుప్తంగా చెప్పండి, తర్వాత ఇంకా మళ్ళీ వేరు అంశాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అప్పుల మీద ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క వ్యాఖ్య చేస్తారు. మీరు ఒకసారి రికార్డులు తీసి చూస్తే కొన్నిసార్లు 5 లక్షల కోట్లు అని చెప్పారు. ఫస్ట్ మెల్లిమెల్లిగా దాన్ని 6 లక్షల కోట్లకి, 7 లక్షల కోట్లకి, ఒకరిద్దరు మంత్రులు 8 లక్షల కోట్లకు కూడా తీసుకుపోయారు. ఇప్పుడు 7,11,000 కోట్లు అని చెప్పి బట్టి గారు చెప్తా ఉన్నారు. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ను మనం చూశాం, క్లోజ్ టు 3.24 lakh crores అని చెప్పేసి ఆర్బీఐ రిపోర్ట్ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి చెప్పింది. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ, స్పెషల్ పర్పస్లో తీసుకున్నటువంటి లోన్స్ కానీ, ఆయన ఆఖరికి కాంట్రాక్టర్లకు లేకపోతే ప్రభుత్వం చేయించుకున్నటువంటి పనులకు ఇచ్చినటువంటి బిల్లులు ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా కలిపి ఇది అప్పులని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు ఒకవేళ మారినప్పుడు అప్పుడు ఇవ్వాల్సినటువంటి యొక్క డబ్బులు ఏమైనా ఉంటే పనులు చేయించుకున్నటువంటి వాటికి ఆల్రెడీ అసెట్ క్రియేట్ అయి ఉంటుంది. 1000 కోట్ల పనులు మీరు చేయించుకున్నారనుకోండి, ఆ అప్పుకు సంబంధించినటువంటి ఆ పేమెంట్కి సంబంధించినటువంటి పని అక్కడ జరిగి ఉంటుంది. అవి వాటర్ ట్యాంకులు అయి ఉండొచ్చు, రోడ్లు అయి ఉండొచ్చు, చెక్ డ్యామ్లు అయి అంటే కాదు, ఇక్కడ సంక్షిప్తంగా చెప్పండి. కాదు ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? మీ పార్టీ వాళ్ళ మీరంతా అబద్ధాలు చెబుతున్నారా? మల్లుభట్టి గారు ఆధార సహితంగా చెబుతున్నారు. అయితే ఆయన కూడా చెప్పారు 50,000 కోట్ల అప్పు ఇప్పుడు తీసుకొచ్చామని చెప్పారు. ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? అప్పులు అంత ప్రమాదకరంగా ఉన్నాయా అన్నదానికి సంక్షిప్తంగా అయితే మళ్ళీ వేరే అంశాలు కూడా. ఒకటే పాయింట్ నేను చెప్తున్నా, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు లోబడే అప్పులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనే ఒక వాచ్డాగ్ ఉంది. పోయిన ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఒక ప్రతి రూపాయిని ఆస్తి కింద కన్వర్ట్ చేశాం, ప్రాజెక్టులు కట్టాం, లేకపోతే మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు చేసినాం. ప్రజల సంక్షేమార్థం, అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాం. హెన్స్ వాట్ ఎవర్ మనీ వాజ్ బ్రాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లోన్, అది అసెట్ కింద కన్వర్ట్ అయింది. రాష్ట్రం యొక్క జిఎస్డిపి 4.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్ల వరకు 14 లక్షల కోట్ల సంపదకు పెరిగింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు మాట్లాడకుండా ఇవాళ మేం కట్టినటువంటి సంక్షేమ భవనాల నుంచి మొదలుపెట్టి ప్రాజెక్టుల వరకు, అంటే మేము ఇన్ ద సెన్స్ పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో చేసినటువంటి అన్ని వాటిని ఇవాళ రిబ్బన్లు కట్ చేస్తూ డబ్బుల దగ్గరకు వచ్చే వరకు మాత్రం అప్పులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇది అసంబద్ధమైనటువంటి అర్ధరహితమైనటువంటి వాదన. అసెంబ్లీలో పెట్టాలనుకుంటే పెట్టండి. మీరు అసెంబ్లీలో చేసే ప్రతి వ్యాఖ్యకి సమర్థమైన సమాధానం ఇచ్చే కెపాసిటీ మా దగ్గర ఉంది. రైట్.